తిరుపతి జిల్లా పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, అరణి శ్రీనివాసులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన బలిజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నాని, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు. అదేవిధంగా చంద్ర నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. ఎదురు చూస్తున్నాం. చిరకాల వాంఛ మన చంద్రగిరి శాసనసభ్యుల ఆశీర్వాదాలతో విగ్రహావిష్కరణ చేసుకోవడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రగిరి నియోజకవర్గ సోదరులంతా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చెప్పారు, దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణ దేవరాయలు తెలియని వాళ్ళు అరువు లేని వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఈ రోజు పాకాలలో చేసుకోవడం, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరులో 10-15 సంవత్సరాలుగా అన్ని నియోజకవర్గాలలో కూడా శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. విజయనగర ఏ విధంగా ఆయన పూజలు చేస్తూ మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి తీసుకోవాలని చేసిందంతా తెలుసు. దానిలో భాగంగానే మొదటి శ్రీకృష్ణదేవరాయల కోట, దాని తర్వాత అంబాపురం గుడి, దాని తర్వాత పెట్టినటువంటి రాయచూరు, ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల చెరువు రాయచూరు శ్రీకృష్ణదేవరాయల ఎంతో మంది వచ్చిన చెరువు చంద్ర నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. Thank you.